హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చేసి బీరకాయ చట్నీ అండి. బీరకాయ చట్నీలోకి బీరకాయల తొక్కలు అండి. ఇవి బీరకాయ తొక్కలు, బీరకాయలు. ఇందులో కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, టమాటాలు, రుచికి సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వంకాయలండి. మెంతికూర కట్టేసుకున్న చట్నీలు చాలా బాగుంటుందండి. వెల్లుల్లి, పసుపు, చింతపండు నానబెట్టానండి. చింతపండు తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు అండి. ఇవన్నీ నేను పొయ్యి మీద వేసి మగ్గబెట్టేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. మీ ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బీరకాయ తొక్కలు వేసేస్తున్నానండి. ఇవి ఒక 5 మినిట్స్ మగ్గబెట్టేసేద్దాం. ఉప్పు వేస్తే ఊరికే మగ్గిపోతుందండి. పసుపు, ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ మగ్గబెట్టేద్దామండి. కొంచెం లేట్ అయింది కదా తొక్కలు మగ్గేపాటికి. మూత తీసిన తర్వాత ఇది కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, వంకాయ ఇవన్నీ వేసి కాసేపు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేస్తే బాగా మగ్గిపోయిద్దండి. అసలు టేస్ట్ బాగా ఉంటుందండి. బాగా మూత పెట్టి మగ్గిసేస్తే కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపించిందండి. అందుకని ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిసేపు కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలండి. టమాటాలు, వంకాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత కాసేపు మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేస్తున్నానండి. మగ్గితే చాలా బాగుంటుంది. అందులోనూ ఒక మెంతికూర కట్టేసానండి. వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా మగ్గిపోయిద్దండి. దీన్ని కచ్చాపచ్చాక మిక్సీకి వేసేసుకుందాం. ఆఫ్ చేసేసానండి. మగ్గించిన తర్వాత కచ్చాపచ్చాకి ఇట్లా మిక్సీకి వేసుకుంటున్నానండి. మిక్సీకి వేసేసాను. మిక్సీకి వేసిన తర్వాత ఇట్లా బౌల్ వేసేసుకోండి. బీరకాయ చట్నీ తాలింపు వేసేసుకుంటున్నానండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి అండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, వెల్లుల్లి. చట్నీకి టేస్ట్ అండి ఇంగువ వేసుకుంటే. కరివేపాకు చట్నీ వేసేసుకోండి. ఎంతో రుచికరమైన బీరకాయ చట్నీ రెడీ అండి. ఫ్రెండ్స్ చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ బీరకాయ చట్నీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.